బంగాళదుంప వేపుడు. లేట్ చేయకుండా ఒక లుక్ వేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి మనము. సో అందులో ఏమేమి వెళ్తాయంటే పల్లీలు, వదిన వేపుడు చేస్తుంటే గుర్తొచ్చింది, ఇంతకు ముందు అన్నాను కదా వదిన ఒక విషయం చెప్పాలి మీకు అని. అయితే ఇలాగే ఒక రోజు నేను ఏదో పని మీద ఉండో లేకుంటే ఎక్కడికో వెళ్ళాను వదిన. ఆ రోజు మా ఆయన వంట చేశారు. జనరల్ గా బాగానే చేస్తారు అనుకోండి. ఆ రోజు వంట చేశారు, నేను బయట నుంచి వచ్చాను, తిన్నాను, నార్మల్ గానే ఉన్నాను. పిలిచి ఏంటి వంట బాగాలేదా అని అడిగాడు. బాగుందండి అన్నాను. మరి చెప్పవేంటి అన్నారు. ఆహా, అంటే మీరు వంట చేస్తే ఎలా ఉందో మేము చెప్పాలి కానీ మేము రోజు వంట చేస్తే ఏ రోజైనా మెచ్చుకున్న పాపాన పోయింది. వాళ్ళు ఒక్కరోజు చేసినందుకే అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే రోజు చేస్తున్న మాకు ఇంకెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వదినా. పోనీ వంట విషయం ఒక్కటే కాదు, వంట చేసినప్పుడు కాంప్లిమెంట్స్ అనుకుంటాము, అది ఉండదు. అందంగా రెడీ అయితే మెచ్చుకుంటారేమో అనుకుంటాను, అది ఉండదు. పిల్లల్ని మంచి పద్ధతిలో పెంచుతుంటే దాన్ని మెచ్చుకుంటారా అంటే అది మెచ్చరు. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని అందంగా రెడీ చేసేది నేనే, బాగా రెడీ చేసావు అని అనరు. పాప బాగా కనిపిస్తుంది అని అంటారు. ఆ పాప బాగా కనిపిస్తుందంటే నా వల్లే కదా, నన్ను కూడా అదే పనిలో మెచ్చుకుంటే అయిపోతుంది కదా. కొన్ని విషయాల్లో వదిన మనమే ఏదో ఆయన అని అన్నన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ అసలు అవును వదిన మీతో మాట్లాడుకుంటూ ఏమేసాను ఇందులో పల్లీలు తర్వాత పుట్నాలు, దాని తర్వాత ఎండుమిర్చి, ఇందులోనే సోంపు, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి. అదోదిన ఒక్కసారి వంట పైన ధ్యాస పెట్టినప్పుడు వంట పైనే ధ్యాస ఉండాలి కానీ మధ్యలో ముచ్చట్లు వచ్చేస్తే అదేంటో ముచ్చట్ల సైడ్ ఈజీగా డైవర్ట్ అయిపోతా నేను. అదిగోండి అలాంటి టైంలోనే ఇలా అవుతూ ఉంటాయి. అయినా పర్లేదులేండి, ఇలా అయినప్పుడు కూడా డైరెక్ట్ గా సైడ్ ప్లేట్ లో తీసుకుంటే ఇంకా మాడకుండా. ఇప్పుడు మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో పదార్థాలు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలానే కొద్దిగా పసుపు. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్. ఈ వంటలో ఏంటంటే ఇప్పుడు నేను చేయబోతుంది పాలకూర బంగాళదుంప వేపుడు కాబట్టి పాలకూరలో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది. సో అందుకనే ఈ కూర చేసుకునేటప్పుడు అంటే ఈ వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసి వేసుకుంటే మంచిది మీకు టేస్ట్కి తగ్గట్టు. ఉల్లిగడ్డ వేసినప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేస్తాము, మళ్ళీ ఆలుగడ్డలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేస్తాము. చూసి తగినంత వేసుకుంటే అయిపోతుంది. ఇందులోనే బంగాళదుంప వేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న బంగాళదుంప. పైనుంచి
కొద్దిగా ఉప్పు వేసానండి. ఇప్పుడు ఆలుగడ్డలు బాగా మగ్గాలి. సో అది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాము. అంతలోపు మనం ఏవైతే వేయించుకున్నామో వీటి పౌడర్ చేసుకోవాలి. మనకి వేపుడికి కావాల్సిన పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది. ఆలుగడ్డ బాగా ఉడికింది. ఇందులోనే సన్నగా తరుక్కున్న పాలకూర వేసేసుకుందాం. పాలకూర వేసినాక మూత అయితే పెట్టొద్దండి. పాలకూర ఆల్రెడీ కొద్దిగా వాటర్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ మూత పెడితే ఆవిరి నీళ్లు కూడా పడి ఆ వేపుడు మనం ఏదైతే అన్నామో అది వేపుడులా కాకుండా పాలకూర ఆలుగడ్డ కూర అయిపోతుంది. ఎవర్రా మీరంతా అనే ఫీలింగ్ లో ఉన్నారా? వదినా తెలుసులేండి, నేనే మీ వైరల్ వంటలక్కని. సో అలా దీన్ని కొద్దిసేపు అలా ఉడకనిచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటాం. మన పాలకూర బంగాళదుంప వేపుడు అయితే ఇక్కడ ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే పల్లీల పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడిని వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. ఇలాంటి వేపుడులు ఏవైతే ఉంటాయో రసం అండి, రసంలో నంచుకొని తింటే ఉంటుంది. తెలిసిందే కదా అని అనాల్సిందే. రసం కానివ్వండి, అప్పుడప్పుడు తీయటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో కూడా నంచుకో, తెలిసిందే కదా, లాలాజలం వస్తుందయ్యా. పాలకూర బంగాళదుంప వేపుడు. పాలకూర బంగాళదుంప వేపుడు. ముందుగా కడాయి పెట్టి పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి, సోంపు, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. అదే కడాయిలో నూనె పోసి ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంప, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. అందులోనే పాలకూర వేసి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా మిక్సీ పట్టిన పల్లి పొడి వేసుకొని కలుపుకుంటే పాలకూర బంగాళదుంప వేపుడు రెడీ. పైనుండి కొత్తిమీర చల్లుకోవాలి.